ప్రాచీన ఈజిప్ట్ అనగానే మన కళ్ల ముందు ఏమొస్తుంది? పిరమిడ్లు, మమ్మీలు, బంగారు ముసుగులు ధరించిన ఫారోలు. కరెక్టే గదా? కాని ఇదంతా పైపైన కనిపించేది మాత్రమే అయితే అసలు కథ మనం ఊహించుకునే దానికంటే చాలా విచిత్రంగా, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వినడానికే వింతగా ఉన్నాయి కదా ఈ ప్రశ్నలు. కాని నమ్మండి, ఇవన్నీ ఈజిప్షియన్ల జీవితంలో దాగి ఉన్న కొన్ని అద్భుతమైన నిజాలవైపు మనల్ని తీసుకెళ్తాయి. పదండి, ఈరోజు ఈ రహస్యాలన్నింటినీ ఛేదిద్దాం. పదండి, చరిత్ర పొరల్ని ఒక్కొక్కటిగా తీస్తూ ఆ అపోహల వెనక ఉన్న అసలు సిసలైన ప్రాచీన ఈజిప్ట్ను చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? సరే, ఈ కథను మనం పైనుంచే మొదలుపెడదాం. అంటే ఆ దైవ సమానులుగా కొలవబడిన పాలకుల దగ్గర్నుంచి. ఫారోల గురించి మన మైండ్లో ఉన్న ఇమేజ్ను ఇప్పుడు పూర్తిగా మార్చేయాల్సిన సమయం వచ్చింది. ఆ చిత్రలిపిలో, శిల్పాల్లో మనం చూసే ఆ నాజూకైన, ఫిట్గా ఉండే శరీరాలను ఇక మర్చిపోండి. అదంతా జస్ట్ పబ్లిసిటీ అన్నమాట. నిజానికి చాలామంది ఫారోలు వాళ్ళ లగ్జరీ లైఫ్ స్టైల్ వల్ల, అంటే బీరు, రొట్టె, తేనెలాంటివి బాగా తినడం వల్ల కాస్త అధిక బరువుతో ఉండేవారట. అంతేకాదు, డయాబెటీస్ లాంటి ఆరోగ్య సమస్యలు కూడా వాళ్లకి కామన్. మరి ఆ పొడవాటి స్టైల్గా ఉండే గడ్డాల సంగతేంటి? అవి కూడా డూప్లికేట్. అవును, నిజం. అవి అధికారాన్ని చూపించే ఫేక్ గడ్డాలు, ఒక రకమైన యాక్సెసరీస్ అన్నమాట. అసలు విషయమేంటంటే, మహిళా ఫరోలు కూడా తమ అధికారాన్ని నిరూపించుకోవడానికి వాటిని పెట్టుకునేవారట. ఎంత విచిత్రమో కదా. మహిళా పాలకుల టాపిక్ వచ్చింది కాబట్టే క్లియోపాత్ర గురించి మాట్లాడుకోవాలి. ఆమెను ఈజిప్ట్ అందానికి ఐకాన్గా చూస్తారు చాలామంది. కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆమె అస్సలు ఈజిప్షియన్ కాదు, ఆమెది గ్రీక్ మ్యాసిడోనియన్ వంశం. ఇక ఆమె అందం విషయానికొస్తే అప్పటి నాణేల మీద ఉన్న బొమ్మల్ని బట్టి చూస్తే ఆమెది సంప్రదాయ సౌందర్యం కాదట, చాలా పదునైన, బలమైన ముఖకవళికలతో ఉండేవారని చరిత్రకారులు అంటారు. ఇది మాత్రం నిజంగా ఆశ్చర్యపోయే విషయం. అప్పటి కాలంతో పోలిస్తే ఈజిప్షియన్ మహిళలకి చాలా అడ్వాన్స్డ్ హక్కులుండేవి. ఇతర ప్రాచీన సమాజాలకి పూర్తి భిన్నంగా వాళ్లు సొంతంగా ఆస్తులు కొనుక్కోగలరు, అమ్మగలరు, వ్యాపారాలు చేయగలరు, చివరికి చట్టం ముందు కూడా పురుషులతో సమానంగా నిలబడగలరు. సరే, ఇప్పుడు ఆ రాజభవనాల నుంచి బయటకొచ్చి సామాన్యుల వీధుల్లోకి వెళదాం. ప్రాచీన ఈజిప్ట్లో ఒక సాధారణ రోజు ఎలా ఉండేదో తెలుసా? అది కొన్నిసార్లు చాలా నార్మల్గా, మరికొన్నిసార్లు నమ్మలేనంత విచిత్రంగా ఉండేది. పిరమిడ్లో వాటిని బానిసలతో కట్టించారనే మనం సినిమాల్లో చూసి ఉంటాం, కాని అది పూర్తిగా అబద్ధం. నిజానికి వాటిని కట్టింది జీతాలు తీసుకునే నైపుణ్యమున్న కార్మికులు. వాళ్లకి తమ పనిమీద ఎంత గర్వం ఉండేదంటే గోడలమీద తమ టీం పేర్లతో గ్రాఫిటీలు కూడా వేసేవారట. ఉదాహరణకి, మెంకౌరే తాగుబోతులు అని. భలే ఉంది గదా. అంతేకాదు, ఆ వర్కర్స్ని తక్కువ అంచనా వేయకూడదు. దాదాపు 3000 సంవత్సరాల క్రితమే వాళ్లకి జీతాలు, అంటే ధాన్యం సరిగ్గా అందలేదని చరిత్రలోనే మొట్టమొదటి రికార్డైన సమ్మె చేశారు. అంటే లేబర్ రైట్స్ గురించి అప్పుడే ఆలోచించారన్నమాట. వాళ్ళ డైలీ లైఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఖాళీ టైంలో సెనెట్ లాంటి బోర్డ్ గేమ్లాడుకునేవారు. అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ కళ్లకి కోల్ అనే కాటుక పెట్టుకునేవారు. అది కేవలం అందం కోసం కాదట, ఇన్ఫెక్షన్ల నుండి, చెడు దృష్టి నుండి కాపాడుతుందని నమ్మేవారు. ఇక క్రైమ్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే దొంగల్ని పట్టుకోవడానికి ఏకంగా ట్రైనింగ్ ఇచ్చిన బబూన్లను వాడేవారట. పోలీస్ బబూన్లు, ఊహించుకోవడానికే విచిత్రంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఈజిప్షియన్ సైన్స్ అండ్ మెడిసిన్ ప్రపంచంలోకి వెళ్దాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒకవైపు అద్భుతమైన తెలివితేటలు, మరోవైపు కాస్త వింతగా అనిపించే పద్ధతుల కలయిక. వాళ్ల మెడిసిన్ ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో చెప్పడానికి ఇదో ఉదాహరణ. పాయువు యొక్క కాపరి అనేది ఒక అఫీషియల్ జాబ్ టైటిల్, అంటే ఇప్పటి ప్రాక్టాలజిస్ట్ అన్నమాట. క్రీస్తుపూర్వమే మెడికల్ స్పెషలైజేషన్స్ ఉండేవంటే వాళ్ళు ఎంత ముందున్నారో అర్థం చేసుకోవచ్చు. వాళ్ల కొన్ని పద్ధతులు నమ్మశక్యం కాని విధంగా పనిచేశాయి. ఉదాహరణకి, వాళ్లు ఒక ప్రెగ్నెన్సీ టెస్టును కనిపెట్టారు. ఒక మహిళ గోధుమ, బార్లీ గింజల మీద యూరినేట్ చేస్తే ఆ గింజలు మొలకెత్తితే ఆమె గర్భవతి అని నిర్ధారించేవారు. వినడానికి వింతగా ఉన్నా మోడ్రన్ సైంటిస్టులు ఈ టెస్ట్ 70% కరెక్ట్ అని తేల్చారు. అమేజింగ్ కదా. అయితే వాళ్ల వైద్యంలో ప్రతిదీ ఇంత సైంటిఫిక్గా ఉండేది కాదు. ఇప్పుడు వినండి, గర్భనిరోధకం కోసం మొసలిపేడను ఉపయోగించేవారట. అంతేకాదు, శరీరంలోకి దూరిన దుష్టశక్తులను బయటకు పంపించడానికి జంతువుల పేడను ఎరగా వాడేవారట. సో అదొక వింత కాంబినేషన్. సరే,
ఇప్పుడు వాళ్ళ నాగరికతకు ఆయువు పట్టులాంటి విషయానికి వద్దాం. అదే మరణానంతర జీవితం పట్ల వాళ్లకున్న నమ్మకాలు. ఇది వాళ్ల జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేసింది. ఈజిప్షియన్లకు ఆలోచన, తెలివి, ఎమోషన్స్ వీటన్నింటికీ కేంద్రం మెదడు కాదు, గుండె. అందుకే మమ్మిఫికేషన్ చేసేటప్పుడు గుండెను చాలా జాగ్రత్తగా శరీరంలోనే ఉంచేవారు. మరి మెదడు సంగతేంటే? దాన్ని ఒక పనికిరాని పదార్థంగా చూసేవారు. ఒక కొక్కెంలాంటి పరికరంతో ముక్కు ద్వారా దాన్ని బయటకు లాగి పడేసేవారు. మరణం తర్వాత జీవితం కోసం ముఖ్యమైన అవయవాలను 4 స్పెషల్ జార్స్లో భద్రపరిచేవారు. వీటినే కానోపిక్ జాడీలు అంటారు. ప్రతి జాడీకి ఒక దేవుడి తల ఉంటుంది. ఒక్కో జాడీ ఒక్కో అవయవాన్ని కాపాడుతుందని, దానికి ఒక దేవత రక్షణగా ఉంటుందని వాళ్ల నమ్మకం. వాళ్ల మతపరమైన నమ్మకాలు ఎంత తీవ్రంగా ఉండేవంటే దానికి టూటన్ ఖామోన్ సమాధే ఒక ఉదాహరణ. మరణానంతర జీవితానికి దేవుడైన ఒసిరిస్లా కనిపించాలని టట్ రాజు పురుషాంగాన్ని 90 డిగ్రీల కోణంలో నిలబెట్టి మమ్మిఫై చేశారట. ఎందుకంటే ఒసిరిస్ను ఎప్పుడూ అలానే చిత్రీకరించేవారు. మనం సినిమాల్లో చూసి మమ్మిఫికేషన్ అందరికీ చేసేవారని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. అదొక చాలా ఖరీదైన, సంక్లిష్టమైన ప్రక్రియ. కేవలం ఫారోలు, వాళ్ల కుటుంబ సభ్యులు, చాలా గొప్పవాళ్లకు మాత్రమే దాన్ని చేసేవారు. చాలామంది సాధారణ ఈజిప్షియన్లను ఎడారిలో మామూలు గుంతల్లోనే పూడ్చిపెట్టేవారు. ఇక ముగింపు దశకు వచ్చేశాం. ప్రాచీన ఈజిప్ట్ ఎంతకాలం కొనసాగింది, దాని ప్రభావం మనమీద ఇప్పటికీ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఆ నాగరికత ఎంత సుదీర్ఘమైనదో అర్థం చేసుకోవాలంటే ఇలా ఆలోచించండి. క్లియోపాత్రా బతికింది గ్రేట్ పిరమిడ్లు కట్టిన కాలానికి కంటే మొదటి ఐఫోన్ రిలీజ్ అయిన కాలానికి దగ్గరగా. అంటే వాళ్ల చరిత్ర ఎంత పెద్దదో మనం ఊహించుకోవచ్చు. వాళ్లు మనకిచ్చిన వారసత్వం కేవలం గొప్ప కట్టడాలు మాత్రమే కాదు, వాళ్లు దౌత్యంలో కూడా ముందుండేవారు. క్రీస్తుపూర్వం 1259లో హిట్టైట్ సామ్రాజ్యంతో వాళ్లు చేసుకున్న శాంతి ఒప్పందం ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖితపూర్వక శాంతి ఒప్పందాల్లో ఒకటి. దీన్ని బట్టి వాళ్ల ఇంజనీరింగ్ స్కిల్స్ ఎంత గొప్పవో వాళ్ల రాజకీయ చతురత కూడా అంతే గొప్పదని అర్థమవుతుంది. మరణానంతర జీవితం నుండి కార్మిక సమ్మెల వరకు మనం చూసిన ఈ ప్రయాణంలో ప్రాచీన ఈజిప్ట్ మనం అనుకున్నదానికంటే చాలా సంక్లిష్టమైనది, చాలా అడ్వాన్స్డ్ అని తెలిసింది. ఇదంతా చూశాక ఒక ప్రశ్న తలెత్తుతుంది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత భవిష్యత్ పురావస్తు శాస్త్రవేత్తలు మన కాలాన్ని తవ్వి తీసినప్పుడు మనం ఇప్పుడు చాలా సాధారణమనుకుంటున్న మన టెక్నాలజీ, మన పద్ధతులు వాళ్లకి ఎంత విచిత్రంగా